హాయ్ ఎవ్రీవాన్! వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సంతా వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి నేను మీషోలో తీసుకున్న కాటన్ శారీ ఉంది కదా మెరూన్‌ది. సో, ఆ శారీ అయితే చాలా పెద్దగా వచ్చింది. సో, నేను 1 మీటర్ కన్నా మీటర్‌న్నర అయితే క్లాత్ అయితే తీసాను. సో, బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ మెరూనే వచ్చింది. సో, బాగుండదనేసి నేను సెపరేట్ బ్లౌజ్ తెచ్చుకున్నాను. అలాగే 1½ మీటర్ కట్ చేసి హనీకైతే ఫ్రాక్ అయితే ఇలా స్టిచ్ చేశాను. అంటే కింద కరెక్ట్‌గా నాకు సెట్ అయిపోయింది కలర్ వచ్చేసరికి. పైన మీటర్ క్లాత్ కాటన్‌ది వేరేది తీసుకొచ్చాను. అంటే కొంచెం కాటన్‌గా మల్టీ కలర్‌లో బావుంటుంది మెరూన్‌కనేసి తీసుకొచ్చాను. సో, లైనింగ్ గూడా వేసేసాను. ఎందుకంటే ముందే కాటన్‌ది గదా! సో, లైనింగ్ వేసుకుంటే ఇంకా మనకి గట్టిగా ఉంటుంది, స్టిఫ్‌గా ఉంటుంది. అందుకనేసి సో, లైనింగ్ వేసేసి రెడీ చేసేసాను. ఫైనల్లీ ఈ ఫ్రాకు ఫుల్ వీడియో అయితే మన ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాను చూడండి. 9, 10 ఇయర్స్‌కి 9, 10 ఇయర్స్ పాపలకైతే ఇలా బావుంటుంది ఫ్రాకొచ్చేసరికి. సో, ఈజీగా కుట్టుకోవచ్చు. ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. బయట కొనడం కన్నా మన చేతులతో మనం ఇంట్లో ఈజీగా ఇలా రెడీ చేసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కరూ కుట్టేయగలరు అని ఏం లేదు. సో, టైలర్స్‌కైతే ఈజీగా సింపుల్‌గా కుట్టుకోవచ్చు. అంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైనా సింపుల్‌గా ఈ వీడియోస్ చూసి మీరు కూడా నేర్చుకోవచ్చండి. నేనేం పెద్ద టైలర్‌నేం కాదు. సో, కుట్టడం వస్తే ఏదైనా ఈజీగా కుట్టొచ్చు. సో, నేను ఫ్రాక్ కుట్టేసాను. ఫ్రాక్ కుట్టిన తర్వాత ఏదో మిస్ అయిందనిపించింది. సో, క్లాత్ ఉంది. ఆ క్లాత్‌కి పైన క్లాత్ పైపింగ్‌లా వేసేసి బో అనేది పెట్టేసాను. దానికొక బటన్ గూడా స్టిచ్ చేశాను. ఫైనల్లీ ఫ్రాక్ అయితే చాలా అంటే చాలా బావుందండి. ఇప్పుడు ముందే సమ్మర్ సీజన్ గదా! పిల్లలకి ఇలా కాటన్‌వి అయితే బావుంటుంది. సో, నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ షార్ట్ వ్లాగ్‌తో మళ్ళీ కలుద్దాం. ఫైనల్లీ నా ఫ్రాక్ అయితే ఎలా ఉంది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ ఫ్రాకు కటింగ్, స్టిచ్చింగ్ త్వరలో అప్‌లోడ్ చేస్తాను.